జయ జయ శంకర హరహర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. ఆత్మజ్ఞానమే కామనల నాశనానికి హేతువు. అయితే జీవుడు చెయ్యవలసినదేమిటి? వైరాగ్య అభ్యాసాల వల్ల మనస్సును అంచడానికి జీవుడు ప్రయత్నం చేయాలి. అది ఎప్పుడైతే అణిగిందో కోరిక నశిస్తుంది. ఈ కామమే జీవుణ్ణి అనేక పాపాలు చేయిస్తోందని భగవానుడు అన్నాడు కదా. దీనిని మహాపాపి అని అన్నాడు. ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని దువ్వడం వల్ల కామాన్ని అణచవచ్చని చెప్పాడు. జీవుడు తాను జీవునిగా భావించకుండా ఉంటే అద్వైత ఆత్మ సిద్ధించి కోరికలు లేకుండా పోతాయి. కోరికలే కాదు, జీవ భావనే అతనికి ఉండదు. తరువాత భగవానుడు దారి చూపాడు. మోక్షం లేదా బ్రహ్మ నిర్వాణం కామక్రోధాల నుండి విముక్తులైన వారికే అని స్పష్టంగా చెప్పాడు. కామక్రోధ విముక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనం. అనగా యతులు కామక్రోధ బంధాలను త్యజించి చిత్తాన్ని నిగ్రహించి ఆత్మను తెలుసుకొని బ్రహ్మ నిర్వాణాన్ని 2 దశలలో పొందుతారు. ఆ 2 దశలేమిటి? మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.